వంట అయిందా? ఖాళీగా కూర్చున్నావేంటి? వంట అయింది. తోటకూర పప్పు చేశాను. అందులోకి చల్లమిరపకాయలు కూడా వేయించాను. ఏమైనా కావాలా? బంగాళదుంప బజ్జీలు చేయవా? బంగాళదుంప బజ్జీనా? బంగాళదుంప చిప్సా? సరే వచ్చేసి ఏం చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు అయితే మా వారు మా పాప ఇద్దరు, మా వారైతే బంగాళదుంప బజ్జీ చేయమని, మా అమ్మాయి అయితే బంగాళదుంప చిప్స్ చేయమని అడిగింది. అందుకని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు కానీ మా వారు కానీ ఎప్పుడైనా ఏదన్నా అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. అది ఎంత బాగున్నా బాగోపోయినా కానీ చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈరోజు మా వారు అడిగారు తోటకూర పప్పులోకి ఏమైనా నంచుకోవడానికి బంగాళదుంప బజ్జీలు చేయమని. అందుకని చెప్పేసి నేనైతే చేశాను. అసలు ఇలా అడిగి ఏదన్నా చెయ్యి అంటే మాత్రం అసలు ఎవరమైనా కానీ చెయ్యము, ఇది ఇప్పుడు కాదు అని చెప్పి చెప్పలేమన్నమాట. కానీ నేనైతే మాత్రం మా వారు అడిగినా మా పిల్లలు అడిగినా కానీ ఎంత హుషారుగా లేకపోయినా కానీ ఓపీ చేసుకుని ఖచ్చితంగా నేనైతే చేస్తాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకు అలా చేసి పెడితే అది ఒక సంతోషం అనమాట. అసలు మా వారు సామాన్యంగా అడగరు. అడిగారంటే మాత్రం అది ఎంత కష్టమైనా కానీ నేనైతే మాత్రం కంపల్సరీ ప్రిపేర్ చేస్తాను. అయితే బంగాళదుంప బజ్జీలు అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చినాయి మా వారికి. ఎప్పుడు మిరపకాయ బజ్జీలు చేస్తాను, ఉల్లిపాయ పకోడీ చేస్తాను, కానీ బంగాళదుంప బజ్జీ కూడా చేస్తూ ఉంటాను. కానీ అడిగారు కదా, అడిగిన తర్వాత ఇంకా మనం కాదంటామా? అసలు అందులో మరీ మా వారు అడిగితే అసలు ఇంకా కాదు అనలేము. ఎండాకాలం కదా, వేడికి మాత్రం చాలా చెమటలు పోస్తున్నాయి అనమాట. అసలు పొయ్యి దగ్గర ఉంటేనే వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇంకా చెప్పే అవసరం లేదు. చిప్స్ కూడా చేసేసాను. మా అమ్మాయికి అయితే మాత్రం చిప్స్ చాలా చాలా నచ్చినాయి. లేదా నువ్వు చిప్స్ అడిగావా? టేస్ట్ చేయి, ఎలా ఉందో చెప్పు, తిను. బాగుందా? బజ్జీను ఎలా ఉంది బజ్జీలు? బాగున్నాయి. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.